హైదరాబాద్ విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తవ్వే కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితులు చేసిన భారీ కుట్రను అధికారులు భగ్నం చేయడంతో ఒళ్లు గగ్గురు పొడిచే విషయాలు తెలుస్తున్నాయి. సిరాజ్ సమీర్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు ప్రస్తావించారు. సిరాజ్ సమీర్ ఫోన్ చాటింగ్స్ రీట్రీవ్ చేశారు. ఇన్స్టాగ్రామ్ లో కోడ్ భాషలో సిరాజ్ సమీర్ చాటింగ్ జరిపారు. అమెజాన్ నుండి పేలుడు పదార్థాలు కొనుగోలు చేయాలని చాటింగ్ లో తెలిపారు. అదేవిధంగా విజయనగరంలో కెమికల్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని సిరాజ్ నిర్ణయించినట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. ఇక కెమికల్ ల్యాబ్ కు అందరిని తీసుకువచ్చి ప్రయోగాలు చేసేలా సిరాజ్ ప్లాన్ చేశాడు. ప్రధానంగా ఆర్ఎస్ఎస్ నేతలను టార్గెట్ చేద్దామని యువకులకు సిరాజ్ సందేశం ఇచ్చాడు. అది సక్సెస్ అయిన తర్వాత మరిన్ని దాడులు నిర్వహిద్దామని సిరాజ్ ప్లాన్ చేశాడు. ప్లాన్ రెడీ అయ్యింది, అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ చాటింగ్ చేశాడు. ఆర్డర్ చేసిన పేలుడు పదార్థాలను వీడియో చాటింగ్ లో చూపెట్టాడు. హైదరాబాద్ విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తవ్వే కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితులు చేసిన భారీ కుట్రను అధికారులు భగ్నం చేయడంతో ఒళ్లు గగ్గురు పొడిచే విషయాలు తెలుస్తున్నాయి. సిరాజ్ సమీర్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు ప్రస్తావించారు. సిరాజ్ సమీర్ ఫోన్ చాటింగ్స్ రిట్రీవ్ చేశారు. ఇన్స్టాగ్రామ్ లో కోడ్ భాషలో సిరాజ్ సమీర్ చాటింగ్ జరిపారు. అమెజాన్ నుండి పేలుడు పదార్థాలు కొనుగోలు చేయాలని చాటింగ్ లో తెలిపారు. అదేవిధంగా విజయనగరంలో కెమికల్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని సిరాజ్ నిర్ణయించినట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. ఇక కెమికల్ ల్యాబ్ కు అందరినీ తీసుకొచ్చి ప్రయోగాలు చేసేలా సిరాజ్ ప్లాన్ చేశాడు. ప్రధానంగా ఆర్ఎస్ఎస్ నేతలను టార్గెట్ చేద్దామని యువకులకు సిరాజ్ సందేశం ఇచ్చాడు. అది సక్సెస్ అయిన తర్వాత మరిన్ని దాడులు నిర్వహిద్దామని సిరాజ్ ప్లాన్ చేశాడు. ప్లాన్ రెడీ అయ్యింది, అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ చాటింగ్ చేశాడు. ఆర్డర్ చేసిన పేలుడు పదార్థాలను వీడియో చాటింగ్ లో చూపెట్టుకున్నాడు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ ఫోన్ ద్వారా అందిస్తారు. మహేందర్, ఉగ్రదారులకు పాల్పడేందుకు కుట్ర చేసినటువంటి సిరాజ్ సమీర్ల ఎఫ్ఐఆర్ లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిన్న విజయనగరం పోలీసులు అలాగే ఇటు హైదరాబాద్ పోలీసులు కూడా చేస్తున్నారు. ఇక ఎన్ఐఏ కూడా రంగంలో దిగింది. మొత్తానికి ఈ కేసులో ఎన్ఐఏ ఉన్నత స్థాయి విచారణ బృందం కూడా విజయనగరం చేరుకొని ఆ జిల్లా పోలీసులతో ఉన్న విషయాలన్నీ కూడా సేకరించింది. ఇక నిందితులు పేలుడు పదార్థాలను పరీక్షించే ప్రయత్నంలో ఉన్నారని, ఆ క్రమంలో సామాజిక మాధ్యమాల ద్వారా ఒక హ్యాండ్లర్ పర్యవేక్షణలో రిమోట్ పేల్చి ఇంప్రూవ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైడ్ అంటే ఐఈడీలు కూడా తయారు చేయడం నేర్చుకున్నారని కూడా తెలిపింది. మరి కేసులో దూకుడు పేసిన దర్యాప్తు సంస్థలు సిరాజ్ బ్యాంక్ ఖాతాలో నగదు కూడా ఉన్నట్టు గుర్తించారు. అయితే వీళ్ళ ప్రధాన టార్గెట్ ఇప్పటికే బాంబులు తయారు చేసేసి అంటే పేలుళ్ల కుట్ర కేసులో కొనసాగుతున్న ఈ దర్యాప్తులో సిరాజ్ సమీర్ రిమాండ్ అయితే సంచలన విషయాలు తెలుస్తున్నాయి. మరి ఆర్ఎస్ఎస్ నేతలను టార్గెట్ చేద్దామని సిరాజ్ పిలుపునిచ్చినట్టు తెలుస్తుంది. అది సక్సెస్ అయిన తర్వాత మరిన్ని దాడులకు పాల్పడాలంటే ఎక్కడ జనసందోహం ఉంటే అక్కడ బాంబు పేలులు పేర్చాలి. కనీసం 5 నుంచి 6 వేల మంది ఒక బాంబుకు టార్గెట్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఉన్నట్టుగా కూడా దీన్ని బట్టి అర్థమవుతుంది. ప్లాన్ రెడీ అయ్యింది, అమలుకు సిద్ధంగా ఉన్నామంటూ చాటింగ్ చేస్తున్నారు. సిరాజ్ సమీర్ లో ఫోన్ చాటింగ్స్ రీట్రీవ్ అయితే అధికారులు చేశారు. దాంట్లో ఇన్స్టాగ్రామ్ లో కోడ్ భాషలో ఈ సిరాజ్ సమీర్ లో చాటింగ్ అనేది క్లియర్ గా వాళ్ళ అధికారులు ఇప్పటివరకు గుర్తించారు. ఈ పేలుడుకు సంబంధించినటువంటి పరికరాలన్నీ కూడా అమెజాన్ నుండి అంటే ఆన్లైన్ లో
ఈ కామర్స్ ద్వారా అంటే ఆన్లైన్ అమెజాన్ నుండి పేలుడు పదార్థాలను కొనుగోలు చేశారు. ముఖ్యంగా విజయనగరంలోని ఒక కెమికల్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేయాలని ఈ ఇరువురు కూడా నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. కెమికల్ ల్యాబ్ కు అందరినీ తీసుకొచ్చి ప్రయోగాలు చేసేలా సిరాజ్ ప్లాన్ చేసినట్టు కూడా ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ అంటే అధికారులు అయితే విషయాన్ని అయితే ధృవీకరించడం జరిగింది. మొత్తానికి భారీ పేలుళ్లకు భారతదేశ వ్యాప్తంగా భారీ పేలుళ్లకు ఈ సిరాజ్ సమీర్లు అయితే ప్లాన్ చేశారు. వీళ్ళకు సౌదీ నుంచి నిధులు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక వీళ్ళు ఇప్పటికీ 20 మందితో మమేకమయ్యారు. 20 మంది టీంలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ 20 మందికి కూడా ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. అంటే వీళ్ళ ఉద్దేశం చూడొచ్చు, మనం విజయనగరంలోనే ఒక కెమికల్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ కెమికల్ ల్యాబ్ అందరూ తీసుకొచ్చి ప్రయోగాలు చేసి భారతదేశాన్ని మొత్తం కూడా కలర్ సృష్టించాలని ప్లాన్ చేసినట్టుగా కూడా దీంట్లో క్లియర్ గా అర్థమైపోతుంది. మహేందర్, ఎన్ని రోజుల నుంచి వీళ్ళు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది? అంటే గత దీనిలో నిన్న ఒక ఎఫ్ఐఆర్ లో కొన్ని విషయాలు మనం చూసుకున్నట్టయితే 9 పేజీల ఎఫ్ఐఆర్ నిన్న ఒక రిలీజ్ చేశారు. ఆ ఎఫ్ఐఆర్ లో వీరంతా కూడా ముస్లిం భావజాలంతో అంటే ఒక మత ఉన్మాదంతో వీరంతా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఒక ముస్లిం సంబంధించినటువంటి మహిళల జోలికి ఎవరు రాకుండా ఉండేందుకు వాళ్ళకి మేము పటిష్టంగా ఉంటాం, వాళ్ళకి అండగా ఉంటాం అంటూ గతంలో ముంబైలో అంటే 2024 నవంబర్ లో ముంబైలో ఒక సమ్మిట్ జరిగింది, లైవ్ ప్రోగ్రామ్. ఆ సమ్మిట్ కు హాజరయ్యారు. అంటే 2024 నుంచి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అంతకు ముందు వీళ్ళు అంటే వివిధ పనుల్లో ఉన్నవారు సోషల్ మీడియాలో ఇవన్నీ ఒక్కొక్కరుగా దాదాపు సంవత్సరం పాటు నుంచి వీళ్ళందరూ కూడా ఒక్కసారి అంటే ప్లాన్లు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో అయితే మాత్రం ఈ వస్తువులు అంటే వీళ్ళంతా కూడా మీటింగ్ దాదాపు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ నుంచి వాళ్ళకు నిధులు సమకూర్చుకో అంటే వరకు ఇంత ప్లానింగ్ అయితే ఉంది, కానీ దీన్ని వర్కౌట్ చేయాలంటే డబ్బులు కావాలి. కాబట్టి ఈ డబ్బులు ఎవరు ఇస్తారు, మరి ఇంత మనలాగా మత ఉన్నదంతో ఉన్న వాళ్ళే టార్గెట్ అన్నట్టుగా వీరంతా కూడా సౌదీ నుంచి మరికొంతమందితో ఈ ఇన్స్టాగ్రామ్ లో లైవ్ చాట్ లో పరిచయాలు పెరిగాయి. అక్కడ నుంచి ఉత్తరప్రదేశ్ లో కొంతమందికి కేవలం ఎవరెవరైతే మతోన్మాదంతో ఊడిపోతున్నారో వాళ్ళందరినీ కూడా ఒక సమూహంగా ఏర్పాటు చేస్తున్నారు. వీళ్ళంతా కూడా సంవత్సరం నుంచి కూడా ఈ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే తెలంగాణ ఇంటెలిజెన్స్ కౌంటర్ పోలీసులు అయితే వీళ్ళ కుట్రను అయితే భగ్నం చేశారు. మొత్తానికి ఎన్ఐ కూడా రంగంలో దిగింది. ఇప్పటి వరకు ఇష్టపోయే విషయాలు అయితే వీళ్ళలోకి వస్తున్నాయి. ఒక్కొక్కటిగా వీళ్ళు బాంబులు తయారు చేయడం, తర్వాత వాటిని అంటే రంపచోడవరంలో పేర్చడం, అవి సక్సెస్ అవ్వడం, వాటితో పాటు 20 మందితో వీళ్ళంతా కూడా మీటింగ్ అవ్వడం, ముంబై, మహారాష్ట్ర, చెన్నై, తెలంగాణ, హైదరాబాద్ టార్గెట్ చేసుకోవడం, ఒక్కొక్క అంటే భారీగా సమూహాలు ఉన్న చోటనే బాంబులు పెట్టాలని అనుకోవడం, మానవ బాంబులుగా తయారనుకోవడం, ఇవన్నీ ఒక షెడ్యూల్ ప్రకారం చేసుకోవడం. దీంట్లో ప్రధానంగా మొదటగా ఆర్ఎస్ఎస్ నేతలను టార్గెట్ చేసిన తర్వాత అవి సక్సెస్ అయినాక ఇక పబ్లిక్ లో తమ ఏదైతే తయారు చేసిన బాంబులను పబ్లిక్ లో తీసుకెళ్లాలనే ఉద్దేశం పెట్టుకున్నట్టుగా కూడా క్లియర్ గా అర్థమైపోతుంది. ఆ రకంగా ఇప్పటి వరకు పోలీసులకు అందిన సమాచారం ఇదంతా కూడా అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ మహేందర్.